ఎట్టపోయినాడు ఈడు? బావా మా కొడుకు గని చూసినావా? ఓడెక్కడ అడుగుతున్నాడు ఎవడికి తెలుసు. నైనా ఎక్కడికి రాబోయినావా? ఇంటర్వ్యూకి పోయి చూస్తున్నాను నైనా. చెప్పేసి పోవచ్చు కదా. చెప్పేసి పెట్టి సెలెక్ట్ అయిపోయింటాడా దేపాండ్రా. నైనా వద్దు నాయనా, ఇంటికి వెళ్ళిపోదాం పదా. థ్యాంక్ యూ సార్. అయినా నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయినాను నైనా. నెలకు ₹1,00,000 జీతం. సంతోషం నాయనా. అల్లుడు అల్లుడు, నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఎప్పటికైనా గొప్పగా సాధిస్తావనా. అందుకే నేను నీ చిన్నప్పుడు అనుకునేనా నా కూతురికి పిల్లంటూ చేస్తే నీతోనే చేయాలని. నువ్వు విన్నా చెప్పవా? అందరు నీ కొడుకు గురించి అడుగుతుంటే నేనేం చెప్తాను తెలుసా? ఏమనే? నా అల్లుడు నా కత్తి నరకరా వాడినా. మన కష్టాలు ఉండేటప్పుడు మనల్ని నవ్వులు పాలు చేసి అదే మన విజయం సాధించగానే మన విజయాన్ని కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి సరైన గుణపాఠం నేర్పించండి.